ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా 4వ ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనము మరియు 43 నుంచి 52వ వచనం వరకు. రెండో పట్టణము దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14 నుంచి 17వ వచనం వరకు. మరి సువార్త పట్టణము యోహాను సువార్త 10వ అధ్యాయము వచనములు 27 నుంచి 30 వచనం వరకు. ముందుగా సువార్త పట్టణమును ధ్యానించుకుందాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు సువార్త పట్టణం చూసినట్లయితే యేసు ప్రభు చెబుతున్న మాటలు ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నటికీ కూడా నన్ను విడిచి వెళ్ళవు, అయ్యే నన్ను వెంబడిస్తాయి అని యేసు ప్రభు అంటున్నాడు. అంటే గొర్రెలంటే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవాదేవుడు మనుషులను గొర్రెలతో పోల్చాడండి. అంటే నా బిడ్డలు నా స్వరము వింటారు, నా పిల్లలు నా స్వరం వింటారు, వాళ్ళు నన్ను వెంబడిస్తారు, వారిని ఏ అపవాది కూడా అపహరించడు అని యేసు ప్రభు వారు మరి చక్కగా తెలియజేస్తున్నారండి. నా గొర్రెలు నా స్వరమే వింటాయి. అంటే ఆయన స్వరము అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, పరలోక రాజ్యములకు చెందిన స్వరము. ఆయన స్వరము చాలా అద్భుతముగా ఉంటుందండి. మరి ఆయన స్వరం వింటే ఇంకా వినాలి వినాలి అనిపించేటటువంటి అనుభవం కలిగి ఉంటుందండి. మరి ఈ విధంగా యేసు ప్రభు అన్నమాట, నా గొర్రెలను వెంబడిస్తాయి, అవి నన్ను ఎన్నటికీ కూడా అవి నన్ను విడిచి వెళ్ళవు, నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్న గొర్రెలు నన్ను ఎరుగును, నా తండ్రి నాకు అప్పగించినటువంటి ఆ గొర్రెలను నేను మేపుదును, కనుక వారిని నా తండ్రి చేతి నుండి ఆ గొర్రెలను ఎవరు కూడా అపహరింపడు, తండ్రి నేను ఏకమై ఉన్నామని యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. మరి యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆయన స్వరము, ఆయన స్వరం ఉన్నప్పుడు ఆయన వెంబడించే గొర్రెలు, దేవుని చేత ఎన్నుకోబడిన గొర్రెలు. అంటే ప్రియులారా, మరి ఆయన మాటలు విన్నప్పుడు హృదయం తరించుకుపోద్దండి. యేసు ప్రభు మాటలు వింటే ఆ మాటలు ఏం మాట్లాడి, పరలోక రాజ్యానికి చెందినట్టు మాటలండి, భూలోక సంబంధించిన మాటలు కాదండి. పరలోకమునకు సంబంధించిన మాటలు వింటుంటే, ఆయన చెబుతూ ఉంటుంటే మన హృదయం తరించుకుపోతుందండి. ఆయన గొర్రెలు ఆయన ఎరుగును. యేసుప్రభు స్వరం విని వెంటనే ఆయన ఎన్నుకోబడినటువంటి గొర్రెలు ఆయన వద్దకు వస్తాయి, ఆయన మాట వింటాయి, ఆయన చెప్పులు నడుచుకుంటాయి, ఆయన వెంబడిస్తాయి. మరి ఆ గొర్రెలు ఎవ్వరు కూడా ఏ అపవాది కానీ ఏ శత్రువు కానీ అపహరింపలేడు, తండ్రి నేను ఏకమాను అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. యేసు ప్రభు వెంబడించే గొర్రెలండి, యేసు ప్రభు వెంబడించే ప్రతి వ్యక్తి అండి యేసు ప్రభుని నిజమైన దేవుడు, ఆయనే ఒకే ఒక దేవుడు. పరలోకమును, భూలోకమును, పాతాళలోకమును, ముల్లోకమును సృష్టించినటువంటి దేవాదేవుడు. ఆయన ఆది సంభూతుడు, మొదటివాడు, కడపటివాడు, అల్పయు ఓమేగయు, సర్వాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన అని చెప్పి ఆయనను గుర్తుపడతాయండి. ఆయన స్వరం విన్నప్పుడు, అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు మరి అనేక చోట్ల మైకులు పెట్టి కానీ మైకులు పెట్టకుండా కానీ మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అయ్యో యేసు ప్రభు స్వరం వినపడుతుంది. ఏ దైవ సేవకుడు బోధించిన, యాజకుడు మరి సువార్త బోధించిన ఆ స్వరం విని దేవుడు ఎన్నుకోబడినటువంటి గొర్రెలు ఆ స్వరం విని ఆ స్వరములో ఉన్నటువంటి ఆ తాత్పర్యమును వినడానికి ప్రతి ఒక్కరు వస్తారండి.
ఆయన మాటలు అద్భుతమైన మాటలండి. ఆయన మాటలో జీవం ఉన్నదండి. ఆయన మాటలో స్వస్థత ఉన్నదండి. ఆయన మాటలో ఆరోగ్యం ఉన్నదండి. ఆయన మాటల్లో ఆనందం ఉన్నదండి. ఆయన మాటల్లో నిత్య జీవం ఉన్నదండి. అందుకని ఆయన నిత్య జీవం కలవాడండి. ఆయన మాటలు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా, దేవుని స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా కూర్చుని లేకుండా ఆకలి తప్పులేదు వాళ్ళకి. ఎందుకంటే పరలోక సంబంధించిన మాటలు యాజకులు బోధిస్తున్నప్పుడు అది యేసుప్రభు మాట గుర్తించి అక్కడ కూర్చుంటారనమాట. మరి అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మొదటి పనులు చూసినట్లయితే మరి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే పౌలు బర్నబాసు పెర్గా నుండి పిసిదియాలోని అంతియోకియాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి దినమున దేవాలయములో కూర్చుని ఉన్నారండి. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు చాలామంది, దాదాపు పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభువాక్కును వినటానికి వచ్చారండి. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారండి. అక్కడున్నటువంటి యూదులు వాళ్ళని చూసి వాళ్ళు అసూయ పడుతున్నారండి. చూడండి, అక్కడ జాతి మతము అని లేకోకుండా అనేక మంది పౌలు బర్నబాసు మాటలు వినడానికి వచ్చారండి. ఏంటంటే, ప్రభు మాకు ఆది ఇచ్చున్నాడు, మీరు అన్యులకు వెలుగై ఉండుటకు, ప్రపంచమంతటి రక్షణ మార్గమై ఉండుటకు నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించే నిత్య జీవనకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువాకు ఆ ప్రదేశము అన్నంతటా వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గానికి చెందినటువంటి వారు, ప్రముఖులు, అన్యులు, గొప్పవారు, మరి అందరూ కూడా మరి అక్కడికి వచ్చి యేసు ప్రభు మాటలు, అంటే యేసు ప్రభు ఏర్పరిచినటువంటి పౌలు బర్నబాసు మాటలు వింటూ ఉన్నారు. అక్కడ అనేక మంది అనేక వర్గాల వారు, గొప్పవారు, ప్రముఖులు, అన్యులు అనేక మంది మరి దేవుని మందిరం బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి మాటలు విని, మరి పౌలు బర్నబాసు చెప్పే మాటలు విని విశ్వసించారండి, విశ్వాసంలోకి వచ్చారండి. అక్కడ ఉన్నటువంటి యూదులు మరి వీరి పక్షమున అనేక మంది మరి ఉన్నారని చెప్పేసి, అనేక మంది మాటలకు లోబడిపోయి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు హింసించినట్టు హింసాకాండ చేశారన్నమాట. హింసించారు వాళ్ళని. హింసించినప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ మీరు ఉండకూడదని చెప్పేసి వాళ్ళని విడగొట్టారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ఆగుద్దండి, దేవుని సువార్త ఆగదండి. ఎవరు కూడా, అందుకే యేసుప్రభు అన్న మాట ఏంటంటే, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఎన్నటికి గతించబడినానండి. మరి ఇక్కడ నుండి వెళ్ళగొడితే ఇంకొక చోట కూడా సువార్త ప్రకటిస్తారండి. అందుకనే ఆ పౌలు బర్నబాసు గారు ఏమన్నారంటే, ముందుగా మీకే తెలియబడింది దేవుని వాక్కు యూదులకే తెలియపరచబడింది. అయితే యూదులు ధిక్కరించారు, యూదులు విశ్వసించలేదు. కాబట్టి అన్యులకు వెలుగైనటకు మమ్మలను అన్యులకు బోధించమని దేవుడు చెప్పాడని చెప్పి పౌలు బర్నబాసు గారు తెలియజేస్తున్నారండి. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ముందుగా యూదులకు తెలియజేసినట్లుగా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం కాడి చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కగా బైబిల్ వాక్యం తెలియజేస్తుందండి. ఇక్కడ నజరేతు పట్టణం ఉన్నప్పుడు ప్రార్థనా మందిరములో ఉపదేశించుండగా, దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమన్నారంటే, అక్కడ ఈయనకి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది, ఈయన వడ్రవాని కుమారుడు కదా, ఈయన తల్లి మరియమ్మ కదా, ఈయన సహోదరులు మన మధ్య ఉన్నారు కదా, యాకోబు, యేసోబు, సీమోను, యోధాలు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులు మన మధ్య లేరా, అట్లయినా ఇవి అన్ని ఇతడు ఎట్లు పొందెను, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, నిన్నటి వరకు కూడా మన మధ్య తిరిగాడు కదా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని అనుకుంటున్నారండి. ఆయనను తృణీకరించారని ఆయన మాట నమ్మలేదు, ధిక్కరించారు, హేళన చేశారు. అయితే వాక్యం చెప్పినట్టుగా ప్రవక్త స్వదేశమందు స్వగృహమందు తప్ప మరెందును సన్మానింపకపోడు అని పలికెను. ఆ ప్రజలు అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు. చూడండి, ప్రవక్త తన స్వదేశమందు స్వగృహమందు కూడా
మరి సన్మానింపబడడు. అంటే ఉన్న ఊరిలో తన ప్రజలు ధిక్కరిస్తారని చెప్పి ధిక్కరిస్తారు అన్నట్టుగా ఇక్కడ మరి నజరేతులో యేసుప్రభు మాటలు వినలేదు, ధిక్కరించారు, హేళన చేశారు, అవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి అక్కడ యూదుల మధ్య అద్భుతాలు చేయలేదు. అందుకనే యేసుప్రభు కూడా అన్యులకు బోధించాడు. అన్యుల విశ్వాసంలోకి వచ్చారు. అంటే అన్యులంటే ఈరోజు గొప్ప గొప్ప వర్గాల వారు, బ్రాహ్మణులు, కాముట్లు, రెడ్డిలు, కమ్మవారు, కాపులు, మరి శెట్టి బల్జీలు, గౌడాసు, ఇంకా చాకళ్ళు, మంగళ్ళు, మాదిగ, మాల, ఇంకా 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 ఉన్నటువంటి వారు బొక్కవాళ్ళు, జంగాళ్ళు, ఇక అనేక మంది దేవుని విశ్వాసం ఉంచి ఈరోజు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని సువార్త అన్యజనులకు బోధిస్తున్నారండి. మరి ఈరోజు ఎవరైతే దేవుని మాటలు వింటారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, పితాపుత్ర పవిత్రాత్మ నామములో ఆయన మాటలు విన్న ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతాడండి, పరలోక రాజ్యములకు వారసులు అవుతారండి. కాబట్టి ముందుగా యూదులకే దేవుడు ఆ పరిశుద్ధ వాక్కును తెలియజేశాడండి. వాక్యన దేవుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆదియందు యేసు ఉండెను, యేసు దేవుడి వద్ద ఉండెను, యేసు దేవుడే ఉండెను. ఆ దేవుడే, వాక్యైన దేవుడే ముందుగా యూదులకు తెలియజేశాడు. అందుకనే యేసు ప్రభు వారిని అనేక సందర్భాలు అంటూ ఉంటాం, యోధా గోత్రపు సింహం అని చెప్పి. అంటే దేవుని వాక్కు యూదుల్లోంచే వచ్చింది. తర్వాత ఆ వాక్కు యూదులు నమ్మలేదు కాబట్టి, విశ్వసించలేదు కాబట్టి ఆ వాక్కు అయినటువంటి దేవాదేవుడు అన్యులకు బోధించాడు. ఈనాడు బర్నబాసు, పౌలు కూడా అన్యులకు బోధించినప్పుడు అనేక మంది గొప్ప గొప్ప వర్గాల వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మినట్లుగా చూస్తున్నామండి. ఎవరైతే వర్తమానం వింటున్నారో, మరి దేవుని వాక్కు అయిన దేవుడు, సజీవం గల దేవుడు, నిత్య జీవం గల దేవుడు, ఆ దేవుడైనటువంటి వాక్కు మీరు వింటున్నటువంటి మీలోనికి ఆ దేవాదేవుడు వాక్య రూపంలో వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీ కుటుంబాలను ఆస్వాదిస్తాడు, మీ బిడ్డలు ఆస్వాదిస్తాడు, మీ యొక్క ఆలోచనలు యావత్తు సఫలపరుస్తాడు, మీ కోరికలు నెరవేరుస్తాడు. ఉన్నవాడు అనవాడైనటువంటి దేవాదేవుడు యేసు ప్రభు వారు మిమ్మల్ని మీ కుటుంబాలు రక్షిస్తాడని చెప్పి దేవుని పేరట మనం చేస్తున్నానండి. అదేవిధముగా ఈరోజు మొదటి పట్టణము దర్శన గ్రంథములో, మరి ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయము 9వ వచనము మరియు 13 నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ, తదంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జన సమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కటముగా ఉండెను. అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గం వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారి సింహాసనములకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి, చేతులందు ఖర్జూర మట్టలను పట్టుకొని ఉండిరి. ఎక్కడ దర్శనం కలిగింది? ఆయనకి పద్మాసు ద్వీపములో మరి దర్శనం చూస్తున్నాడండి. నేను పద్మా ద్వీపంలో ఆ దర్శనం చూసినప్పుడు అక్కడ మరి ఆ పెక్కు అనేక మంది జనసంఖ్యలో ఉన్నారు ప్రజలు. ఆ ప్రజలు అక్కడ మరి లెక్కకు మెక్కటముగా ఎంతో ఇసుకెత్త రాలనటువంటి ఇదిగా జనసమూహం ఉన్నారు. అనేక తెగల వారు, అనేక వర్గాల వారు, అనేక వంశాల వారు, అన్ని జాతులు, అన్ని భాషల వారు అందరు కలిసి సింహాసనమునకు గొర్రె పిల్లకు చుట్టూను ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఉన్నారు. వారు వీరు ఎవరనగా ఈ తెల్లని దస్త్రము తెల్లని దుస్తులు వేసుకుని ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుని స్తుతిస్తున్నారు. వీరు ఎవరనగా, ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరనగా, వారు ఎచ్చటి నుండి వచ్చిరే అని పెద్దలలో ఒకడు మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు అయ్యా నీకే తెలియను అని నేనంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను సాళన మొనర్చుకొని వారిని స్వచ్ఛముగా చేర్చుకుని, అందుచేత వారి దేవుని సింహాసనం ఎదుట నిలిచిరి. రాత్రింబవళ్ళు ఆయన దేవాలయంలో సేవలు చేయుదురు. సింహాసనుడు తన సాన్నిధ్యముచే వారు రక్షించును. ఎన్నటికీ వారికి ఇక ఆకలి దప్పకలు ఉండవు. సూర్యుడు గాని వేడి గాని వారిని దహింపదు. ఏలైనా సింహాసనములకు మధ్యనున్న గొర్రెపిల్ల వారి కాపరగును. వారిని
జీవజలముల వద్దకు తీసుకుని పోవును, దేవుడు వారి నేత్రమందరి బాష్ప బిందువులను తుడిచివేయను అని ఆ పెద్ద నాతో పలికెను. వీళ్ళు ఎవరు? తెల్ల దుస్తులు ధరించిన వారు. ఎవరు అంటే భయంకరమైనటువంటి హింస, భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించినటువంటి వారు. అది ఎవరంటే 4 పెద్దలు, 24 మంది దైవ సేవకులు, 12 మంది అపోస్తలుడు, 12 మంది ఇశ్రాయేలు గోత్రము వారు. యాకోబు 12 కుమారులు, 12 గోత్రముల వారు, 24 మంది ఇక్కడ తెల్లని వస్త్రము ధరించి సింహాసనమునకు గొర్రెపిల్ల చుట్టూ లేచి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి వీరు భయంకరమైన హింసలు భరించినటువంటి వారు. అనేక మంది హింసలు ఈ లోకములో మరి యేసు ప్రభు ఎన్నుకోబడినటువంటి 12 గోత్రముల వారు కూడా హింసించి చనిపోయారండి. దేవుని యొక్క నామాన్ని స్మరించి ఆ అనేక గోత్రాల వారికి సువార్తను బోధించినట్టుగా చూస్తున్నాము. అనేక గోత్రాల వారిను దేవుని మార్గం నడిపించిన వారుగా చూస్తున్నాము. మరి అదే విధముగా ఆ గోత్రాల్లో ఒక గోత్రం లేవి గోత్రము, సేవకు గోత్రము. ఆ గోత్రం సేవకు గోత్రం వారు అనేక మందిని దేవుని వైపు నడిపించారండి. అనేక మంది రక్షణ మార్గాన్ని చూపించారండి. అనేక మంది బాప్తిసం ఇచ్చి జ్ఞానస్థానం ఇచ్చి దేవుని మార్గంలో నడిపించినటువంటి వారు 12 గోత్రముల వారు. అదేవిధంగా 12 మంది అపోస్తలులు, 12 మంది యేసుప్రభు శిష్యులు, ఆ 12 మంది కూడా హతసాక్షులై మరణించారు. ఈనాడు పౌలు బర్నబాసు చూస్తున్నాము. అపోస్తలులు చేర్చబడిన పౌలు గారు కూడా మరి బైబిల్ గ్రంథం 13 పత్రికలు రాసినట్టుగా చూస్తున్నాం. 13 లేఖలు రాశాడండి. మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా ఈ తెల్లని వస్త్రం ధరించిన వారు ఎవరంటే ఈ 24 మంది. భయంకరమైన హింసలకు, భయంకరమైన శిక్షలకు దేవుని వాక్యం బోధించకూడదు అనేక ప్రదేశాలు బోధించి హతసాక్షులు మరణించినటువంటి వారు దేవుని ఆ గొర్రెపిల్ల రక్తము చేత క్షాళన మరర్చుకొని ఈనాడు దేవుని యొక్క సింహాసనం ముందు ఉన్నారని చెప్పి మరి అక్కడ ఒక పెద్ద పలికినట్టుగా చూస్తున్నాము. వారి భాష బిందువులను తుడిచివేయను, వారు అనుకున్న విధంగా వారి కోరిక నెరవేర్చబడును. వారు అనేక మంది ఏర్పరచుకున్నటువంటి విశ్వాసులందరినీ కూడా దేవుని రాజ్యములో చేర్చబడతారు. వారికి ఆకలి దప్పికలు ఉండవు అని చెప్పి ఇక్కడ గొప్ప స్వరముతో ఒక పెద్ద యోహాను గారితో మాట్లాడడం కూడా చూస్తున్నాము. ఆ పెద్ద ఎవరంటే తండ్రి దేవుడు అండి. ఆ తండ్రి దేవుడే ఈ దర్శనం ద్వారా బయలుపరుస్తున్నాడు యోహాను గారికి అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన ఈనాడు కూడా సేవకులు సువార్త బోధించవద్దు అంటున్నారండి. సువార్త బోధించవద్దు అని చిత్రహింసలు పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, రకరకాల చంపేస్తున్నారు. అదేవిధంగా పాంప్లెట్ పంచుతుంటే ఇది యేసు ప్రభు మొట్టమొదటిసారి బోధించిన విధముగా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజు సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించుడని మొదటిగా యేసు ప్రభు వారు మార్క్స్ వార్త 1:15 చెప్పినట్లుగా ప్రపంచంలో నలుమూలల సువార్త అందరి చోట దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. పాంప్లెట్ పంచుతుంటుంటే పాంప్లెట్ చింపేసి దేవుని సువార్త బోధించొద్దని చెప్పి సువార్తకులను హింసిస్తూ, ధిక్కరిస్తూ, హేళన చేస్తూ రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు. అయినప్పటికీ సువార్త ఆగదండి. ఒక చోట నువ్వు ఆపు చేస్తే ఇంకొక చోట దేవుడు బయలుపరుస్తూ ఇంకొక చోట కూడా ప్రకటిస్తావు. అందుకని యేసు ప్రభు వారు కూడా పునరుద్ధరణ అయిన తర్వాత మత్తయి సువార్త 8:16 చూసినట్లయితే మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్త బోధింపుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారికి ధ్యానస్థానం ఇచ్చిన వారు నా శిష్యులుగా చేయండి అని చెప్పి యేసు ప్రభు పునరుద్ధరణ అయిన పునరుద్ధరణ అవ్వకముందు వారికి పునరుద్ధరణ అవ్వకముందు చెప్పారు. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా అనే శిష్యులకు దర్శనం ఇచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాతే యేసుప్రభు శిష్యులు యేసుప్రభుకి సాక్షిగా యేసుప్రభు వారు చూసాము, యేసుప్రభు వారిని మాట్లాడాము, యేసుప్రభుతో కలిసి పూజించాము, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి, ఆయన లోక రక్షకుడు అని చెప్పి ఈనాడు ప్రపంచమంతటా యేసుప్రభు ఎన్నుకోబడిన శిష్యులు సువార్త బోధిస్తున్నారండి. కాబట్టి నీవైనా ఎవరైనా దేవుని వాక్యాన్ని విని ఆయన వాక్యం నిజమైన వాక్యమైన దేవుడు యేసుప్రభు అని చెప్పి యేసుప్రభుని అంగీకరించి, యేసుప్రభు సొంత రక్షకుడుగా నీవు అంగీకరించి యేసుప్రభు వారిని నువ్వు దేవునిగా అంగీకరించినట్లయితే, యేసుప్రభు వారు నిజమైన రక్షకుడు అంగీకరించినట్లయితే, యేసుప్రభువే సర్వాన్ని సృష్టించే మహానుభావుడు అంగీకరించినట్లయితే
నీవు రక్షింపబడతావు, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. కాబట్టి వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వినండి. పూర్తి విన్న తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది ఈ వర్తమానం వినాలండి. ఈ వర్తమానం వింటున్న మీరు ఈ వర్తమానం అందరూ షేర్ చేయండి. ఈ వర్తమానంలో ఉన్న సందేశాన్ని విని అనేక మంది రక్షింపబడాలని కోరుకుంటూ ఈ వర్తమానంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మీరందరూ కూడా మీ స్నేహితులకు, మీ శ్రేయభిలాషులకు అందరూ కూడా పంపించమని కోరుతూ ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా గొప్ప ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.